నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్. నేను మీ సాయి. ప్రస్తుతం మనతో పాటు ఒక మహిళా నాయకురాలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అక్క. నమస్తే. ఎక్కడ నుండి వచ్చారు? మేము షేర్లింగంపల్లి నుంచి వచ్చామండి. అన్న పార్టీ పెడుతున్నారని అనౌన్స్మెంట్ విన్నాము. మా వరకు వచ్చింది అనౌన్స్మెంట్ కాదు, మేము ఎప్పటి నుంచో మేము పోరాడుతున్నాము. ఈ రోజుకి మాకు ఒక అవకాశం దొరికింది. ఇక నుంచి ఇది అవకాశంగా కాదు, ఇది పెద్ద ఎత్తున మేము రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ వ్యాప్తంగా తీసుకెళ్లే అవకాశం అయితే మేము చేస్తాము. తప్పకుండా అన్నకు మేము మద్దతు తెలుపుతున్నాము, సపోర్ట్ చేస్తాము. అన్నను సీఎం సీట్లో కూర్చోబెట్టేంత వరకు మేము ఇదైతే వదలమనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బీసీలనే ముందర వేసుకొని పార్టీ పెట్టబోతా ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఓన్లీ బీసీలే ఉన్నారా మరి ఇక్కడ రాష్ట్రంలో మిగతా వాళ్ళు? ఇది బీసీ ఒక్కదానికే పరిమితం కాదు. బీసీ అంటే 97 కులాలు ఉన్నాయి, ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయి. అందరినీ కలుపుకొని వెళ్తున్నాము. పార్టీ అని అంటే పార్టీలాగా చేస్తున్నారు, అందరిని పక్కకు నెట్టేస్తున్నారు. పార్టీలోనే ఉంది పక్కకు నెడతాము అనేసి. మాకు బీసీలు అట్లా లేదు. బీసీ అంటే ఐక్యత అనేసి మాకు ఉంది. కాబట్టి మేము అందరినీ కలుపుకొని, ఎవరైతే మా బలహీనులు ఎస్సీ ఎస్టీ మైనార్టీ మొత్తం అందరినీ కలుపుకొని మేము ముందుకెళ్తాము. అన్నకి మేము సపోర్ట్ చేస్తాము. అన్న మా కొరకు వచ్చాడు కాబట్టి మేము అన్న కొరకు మేము ముందుండి నడిపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా. కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ తీర్మాన్ మల్లన్న గారికి సస్పెండ్ చేసిన నేపథ్యంలోనే ఈ బీసీ పార్టీ అనేది కొత్తగా పెడుతున్నాడు. మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు? కొత్తగా పక్కకు పెట్టేది ఏం లేదండి. కొత్తగా పక్కకు పెట్టేది ఏం లేదు. ప్రతి పార్టీలో ఉండేదే కదా. ఒకళ్ళని పక్కకు పెడుతున్నాము, ఒకళ్ళని తీసేసాము, ఒకళ్ళని పెట్టాము అనేది ఏమి లేదు. దీన్ని అందరినీ కలుపుకొని వెళ్ళాలని వాళ్ళు పైకి అంటారు, కానీ ఇవ్వాల్సిన అవకాశాలు ఇవ్వరు. కాబట్టి మా సొంతంగా మా హక్కులు మేము సాధించుకుంటున్నాము. రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మరి స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందా మరి ఈ పార్టీ తరఫున? డెఫినెట్లీ ఖచ్చితంగా చేస్తాము. రాబోయే ఎన్నికల్లో సీఎంగా కూర్చోవాలి, మా బీసీ బిడ్డ కూర్చోవాలని మా యొక్క కోరిక. మేము అది బీసీ బిడ్డ కూర్చునేంత వరకు మేము పోరాడతాము. మా పోయే అవకాశం ఉందా, లేదంటే పార్టీలు వేరే పార్టీలతో పొడుచు పెట్టుకునే అవకాశం ఏదైనా ఉందంటారా? ఒంటరిగా కాదు, పార్టీలు కాదు, మా బీసీ బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో అందరం కలిసికట్టుగా వెళ్ళి కలిసికట్టుగా మా బీసీ బిడ్డను మేము కూర్చోబెడతాం. మేము షేర్లింగంపల్లి నుంచి వచ్చినాము. ఏంటంటే బీసీ అంటే ఇంకా ఎంతో అన్యాయం జరిగింది. బీసీకి ఏ ఒక్కరికి సీట్ ఇవ్వలేదు. ఏది మన టీఆర్ఎస్ వచ్చినా బీసీలకి అన్యాయం చేసింది, కాంగ్రెస్ వచ్చినా అన్యాయమే చేసింది. బీసీ అంటే మల్లన్న ఒక పట్టుదలగా పెట్టుకున్నాడు ఆయన ఆశయం. ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇవ్వాలి, రాజ్యాధికారం ఇవ్వాలి ప్రతి ఒక్కరికి. ఆయన అన్నాడు, నేను సీఎంగా నేను కూర్చొని కానీ వేరే వాళ్ళని కూర్చోబెడతా సీఎంగా, నేను ఇది సీఎంగా సపోర్ట్ చేస్తానని ముందుగానే చెప్పిండు. అది ఇప్పుడు మేమేమనుకుంటున్నామంటే మల్లన్ననే సీఎం కావాలని మేము కోరుకుంటున్నాము. రాష్ట్రంలో బీసీల శాతం ఎక్కువ ఉంది కాబట్టి బీసీలను ముందరేసుకొని ఇప్పుడు పార్టీ పెడతా ఉన్నారు అని చెప్పుకోవచ్చా? అట్లా ఏమీ లేదు, అదేమీ లేదు. మల్లన్న ఏంటంటే బీసీలకి అట్లా డైవర్ట్ చేయొద్దు. బీసీలకి అన్యాయం జరిగింది కాబట్టి 42% రిజర్వేషన్స్ ఇస్తానని మాట ఇచ్చారు. కాబట్టి ఇది వరదాకా రిజర్వేషన్ మాట తప్పిండ్రు, ఇవ్వలేదు. మాకు బీసీ అంటే మాకు ఇప్పుడు తెలుస్తుంది బీసీలో మాకు ఎంత అన్యాయం జరిగింది, ఏం జరిగింది అనేది. పిల్లలకు ఉద్యోగాలు లేవు, ఎడ్యుకేషన్స్ లేవు, ఏవి లేవు, మొత్తం అన్యాయమే జరుగుతుంది బీసీలకి. కాబట్టి మేము ముందంచిన వచ్చి మేము మల్లన్నకి మద్దతు చేస్తున్నాము, సపోర్ట్ చేస్తున్నాం. మల్లన్నని సీఎం సీట్లో కూర్చోబెట్టాలని మేము సపోర్ట్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలు తీర్మార్ మల్లన్నను నమ్మే పరిస్థితి కనబడుతుంది అంటారా? బీసీ పార్టీ అండి, తీన్మార్ మల్లన్న బీసీ పార్టీలో ఒక సభ్యుడు. పార్టీ కొంతమంది మేధావులు, బీసీ మేధావులు అందరూ కలిసి బీసీ పార్టీ పెట్టారు. తీన్మార్ మల్లన్న ముంగల పెట్టి పార్టీని నడిపిస్తుండ్రు. ఒక ఎమ్మెల్సీ ఉండు కాబట్టి నడిపిస్తుండ్రు. రేపు రాబోయే కాలంలో తీన్మార్ మల్లన్న కొన్ని ఆలోచనలు, బీసీ మేధావుల యొక్క ఆలోచనలు అన్నీ కలుపుకొని ఒక సీఎం పదవి ఆలోచనకు, ప్రజా చైతన్య ఆలోచన, రాజ్యాంగ ఫలాలు పంచడానికి ఇవన్నీ వనికొస్తాయి. కాబట్టి తీన్మార్ మల్లన్న ముందుకు వచ్చింది కాబట్టి ఆయనకు మద్దతు తెలుపుతున్నాం. ప్రధానంగా బీసీల నుండి ఎలాంటి ఎజెండాతో మరి ఈ పార్టీ ఆవిర్భవించబోతుందంటే ఏం చెప్తారు? రాజ్యాంగం వచ్చి 70 సంవత్సరాల పై చిలుక అయిపోయినా కానీ ఇప్పటి వరకు బీసీలకు ఒక చాకల ఆయనకు మంత్రి పదవి లేదండి. ఒక్కడికి గెలిచిండు రాష్ట్రంలో. కమ్మరాయన అడ్రస్సే లేదు, కుమ్మరాయన అడ్రస్సే లేదు. ముదిరాజు కలిస్తే ఒక్క మంత్రి పదవి, తోగా తొండం లేని మంత్రి పదవి ఉన్నది. ఇంకా ఇలాంటివన్నీ పంచడానికే కదా, ఇలాంటివన్నీ హక్కులు కోరడానికే కదా ఈ రాజ్యాంగం. బీసీ రాజ్యాంగం కావాలి, బీసీల యొక్క సీఎం కావాలి, బీసీలకు ఫలితాలు రావాలని. 93 కులాలు బీసీలు ఉంటే ఎవరండి 4 5 ఇలా మంత్రి పదవులు వచ్చినాయి.
ఎక్కడున్నాయండి? ఎమ్మెల్సీలు వాళ్ళే, ఎమ్మెల్యేలు వాళ్ళే, మినిస్టర్లు వాళ్ళే, అందరూ వాళ్ళే. ఎవరు 80% వాళ్ళు ఉంటే 20% మేము ఉన్నామండి. ఎస్సీ ఎస్టీ మళ్ళీ ఈ పార్టీతో అందరికి న్యాయం చేస్తారంటారా బీసీలకు? ఇప్పుడు తీన్మార్ మల్లన్నతో పాటు బీసీ మేధావులు, ఎస్సీ మేధావులు, ఎస్టీ మేధావులు రాజ్యాంగం మీద జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కొని ఏది ఏమైనా మన పొలాలు మనం దక్కించుకొని అవసరం ఉన్నందుకు వాళ్ళకి ఎంత 10% ఉన్న వాళ్ళకి వాళ్ళదేదో వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచనే తప్ప అపర మేధావులందరూ కలిసి ఈ పార్టీని ఆవిష్కరిస్తున్నారు. అందులో తీన్మార్ మల్లన్న ముందలుండి నడిపిస్తుంది కాబట్టి దీనికి బీసీ మద్దతు అందరూ తెలియపరుస్తున్నారు. మల్లన్న ఏ పార్టీలో కూడా సరైన సముచిత స్థానంగా అని నిలదొక్కుకోలేకపోయాడు. మరి అందుకే ఈ బీసీ పార్టీ పెట్టబోతున్నాడు కొత్తగా అని చెప్పి కొన్ని వార్తలు వినిపిస్తాను. దీనికి ఏం చెప్తారు? నీతి నిజాయితీగా ఉన్న వాడిని ఎవరు కూడా సహించరు. నమ్మి మోసం చేసేవాడిని ఇక నెత్తిలు ఎత్తుకుంటారు, సంకలు పెట్టుకుంటారు, మోసం చేసుకుంటా నువ్వెంత తెచ్చినావు నాకెంత అని అంటారు. మళ్ళీ నీతి నిజాయితీగా ముందుకు వచ్చాడు కాబట్టి ఆయన కొంతమందికి ఇబ్బంది అవుతుంది. అట్లా ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళు మళ్ళీ కూడా చెప్పిండు, నా ఆస్తులు అంతా గవర్నమెంట్కి ఇచ్చేసి నేను పోటీ చేస్తా అని చెప్పిండు. అంతకంటే ఏం కావాలా? ఇప్పుడు కూడా ఎవరైనా నెక్స్ట్ పోటీ చేసే వాళ్ళు ఎవరంటే మా ఆస్తులు ఇన్ని కోట్లు అని సంవత్సరానికి ఇంత అప్డేట్ ఇస్తారు గవర్నమెంట్కు. ఇప్పుడు ఆ గవర్నమెంట్కు మా ఆస్తులు గవర్నమెంట్కి ఇచ్చేసినామని రాజకీయాల్లోకి రమ్మని చెప్పండి. 100% ఏకీభవిస్తారు జనాలు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ఏకీభవిస్తారు. కాబట్టి అలాంటి ఆలోచన తీసుకురావాలనే ఆలోచననే మళ్ళీ చేస్తుంది. కాబట్టి ప్రధానంగా రాష్ట్రంలో 3 పార్టీలు ఉన్నాయి. మరి 3 పార్టీలకు ధీటుగా ఈ పార్టీ నిలదొక్కుంటుందా? మరి 3 పార్టీలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఓట్లు వేస్తేనే గెలుస్తారండి. 93 కులాల బీసీలు వేస్తేనే గెలుస్తారండి. మరి మా ఓట్లు మేము వేసుకున్నాక వాళ్ళు ఎక్కడ ఉంటారండి? మా ఓట్లు మేము వేసుకోవడానికే మా పోరాటం ఇది, మా లక్ష్యం ఇది, మా ఆలోచన ఇది. మాతో పాటు ఎస్సీ ఎస్టీలను కూడా మేము తీసుకెళ్తాము. వాళ్ళు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో వాళ్ళకి ఫలాలు దక్కగానే ఇబ్బంది పడుతున్నారు కదా. ఈరోజు ఎడ్యుకేషన్ లేదు, వాళ్ళకు వైద్యం లేదు, ఏమీ లేక ఇవాళ మున్సిపల్లో చేస్తున్నారు వాళ్ళ పని. ఎంత ఇబ్బంది పడుతున్నారు. మరి ఎవరో చేయమనండి, రెడ్డిలు చేయమనండి, వెలమలు చేయండి, ఆంధ్రకేళ్ళు వచ్చిన వాళ్ళని చేయమండి. ఎవరు చేస్తున్నారండి? మున్సిపల్ కార్మికులు మా ఎస్సీ ఎస్టీలు బీసీలు తిండి తిప్పలు లేకుండా పనిచేస్తున్నారండి. అలాంటి వాళ్ళకు ఫలాలు దక్కడానికే ఒక కార్మికుని కనీసం 40,000 50,000 వాళ్ళ పిల్లలకు చదువు విద్యా వైద్యం లేనప్పుడు మా బతుకులు ఎక్కడ దీనమైన పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి మా హక్కుల కోసం బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగంలో మేము మాకు హక్కులు కావాలని చెప్పి ఈ పోరాటం స్టార్ట్ చేశాం. రాష్ట్రంలో ఎక్కువ శాతంగా ఉన్న ఈ బీసీలను ముందరేసుకొని రాజకీయంగా ఎదగడానికి మాత్రమే తీన్మార్ మల్లన్న ముందుకు పోతున్నాడు అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి దీనికి ఏం చెప్తారు? రాజకీయంగా తీన్మార్ మల్లన్న ఇప్పటికీ బీసీ పార్టీలు బీసీ సంఘాలు ఎన్నో ఉన్నాయి. మరి తీన్మార్ మల్లన్న కూడా బీసీని అని చెప్పి ముందుకొచ్చి అలా ఎదిగి బీసీ పార్టీ పెట్టిండు కదా. ఆయన ఎదగడం తప్పేముంది? ఆయన ఎదగడం తప్పేం లేదు కదా. మేమందరం ఆయనకు మద్దతు చేయడం తప్పేం లేదు కదా. ఇప్పుడు ఆర్ కృష్ణ సార్ ఉన్నాడు, ఎప్పటి నుంచో పోరాటం చేసి ఎంతోమంది విద్యార్థులకి ఇలా ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యారు ఆయన కింద. ఆయన పోరాటాల వల్ల, ఆయన స్కాలర్షిప్ల వల్ల ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు ఇండియాలో చాలామంది ఉద్యోగులు పనిచేస్తారు ఆర్ కృష్ణ సార్ వల్ల. తీన్మార్ మల్లన్న పార్టీ పెట్టి రాజకీయ చైతన్యం చేస్తున్నాడు, దాంట్లో తప్పేముందండి? రాష్ట్రంలో ఉన్న అన్ని బీసీ వర్గాల నుంచి మద్దతు లభిస్తుందంటారా మరి ఈ పార్టీకి? 100% బీసీ వర్గాల నుంచి మద్దతు లభిస్తుంది. బీసీలందరం ఐకమత్యం అవుతాం, బీసీ రాజ్యాధికారం కోసమే పోరాడతాం. బీసీ సంఘాలు ఎక్కువ వచ్చినట్టు కనిపిస్తలేదు అని ఇక్కడికి. మరి దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు పార్టీ ఆవిష్కరణ అపర మేధావులతో జరుగుతుంది. రేపు పొద్దుగాల ఎలక్షన్ పోయినప్పుడు మీరెంత మేమెంత, మీ కాన్సెన్సీ మా కాన్సెన్సీ అనేది ఒక ఆలోచన వస్తుంది. అపర మేధావులు ఆలోచన చేసి అది ఎవరు ముందుకోవాలో ఎవరు వెనుకోవాలో ఆలోచన చేసి చెప్తారు. అప్పుడు బీసీ ఓట్లు బీసీలంతా బీసీలకు ఓట్లు వేసినప్పుడు ఎవరుండండి? ఇంకా మేమేగా బీసీలమే కదా. రోజుల్లో స్థానిక ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మరి ఈ స్థానిక ఎన్నికల్లో మరి ఈ పార్టీ పోటీ చేసే అవకాశం ఏదైనా ఉందంటారా? స్థానిక ఇప్పుడు పార్టీ ఆవిష్కరణ ఇలా అవుతుంది. దాని ఎజెండా ఏముందని అపర మేధావులు, పార్టీ వర్గాలు, బీసీ వర్గాలు అనే విషయం దాన్ని చర్చిస్తే దాన్ని కూడా మీకు పిలిచి ప్రెస్ చెప్తారు. ఏదేమైనా ఇంకో రెండో విషయం ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో పెద్ద మీడియాలు ఉన్నాయి బాబు. పెద్ద మీడియాలు పెద్దలకే చూపిస్తున్నాయి. ఈరోజు వెనకబడిన కులాలు ఎస్సీ ఎస్టీ బీసీల ఆస్తులు గుంజుకుంటుంటే యూట్యూబ్ ఛానళ్ళు పనిచేస్తున్నాయి. మేము ముందుగా అంటే రాబోయే బీసీ పార్టీ ఆవిష్కరించిన తర్వాత యూట్యూబ్ ఛానళ్లకు కింద చిన్న ఛానళ్లకు కావలసిన సభ్యత్వము, మెంబర్షిప్ దాడులు జరగకుండా ముందు జీవో తీసుకురావాలని మా తీన్మార్ మల్లన్న యొక్క ఆలోచన. ఇది అందరి మీ వల్లనే ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా ముందుకు వచ్చింది. రేపు రాబోయే తరంలో బీసీ ఎస్సీ ఎస్టీలు మనోళ్ళే ఎక్కువ పనిచేస్తారు ఈ యూట్యూబ్ ఛానళ్ళలో. నాలెడ్జ్ ఉంది. పలుగురాళ్ళలో వజ్రాలు వెళ్తాయి అనేది ఎంత నిజమో
వెనకబడి కులాలల్లో అపర మేధావులు ఉంటారు అన్నది కూడా అంత నిజం. అలాంటి మేధావుల కోసమే ఇలా సోషల్ మీడియా వచ్చింది. సోషల్ మీడియా నిలబడుతుంది, సోషల్ మీడియా సపోర్ట్ చేస్తుంది. కొంతమంది ఎస్సీ ఎస్టీల ఆస్తులు కాపాడుతుంది, బీసీల ఆస్తులు కాపాడుతుంది సోషల్ మీడియా. కాబట్టి రాబోయే రోజుల్లో మేము సోషల్ మీడియా మీద కూడా స్పెషల్ పోరాటం చేస్తామని కోరుతున్నాం. చెప్పండి, ఎక్కడ నుండి వచ్చారు? సో నమస్తే బ్రదర్. సో నా పేరు వేణు మాధవ్. సో నేను యాక్చువల్గా తీర్మాన అభిమానిని. యాక్చువల్గా నేను చెప్పిన ఒక రకంగా ఇప్పుడు కాదు, దాదాపు ఒక 4 ఏళ్ళ కిందనే చెప్పి అన్నకు, అన్న మీరు ఒక శక్తి లాంటి వారు. తీర్మానం అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. మీలాంటి వాళ్ళు ఏం చెప్పండి, ఒక ఛానల్ కాకుండా మీరు ఒక పార్టీగా ముందుకు రావాలి. మీకు గొప్ప ఐడియాలజీ ఉంది. ఈ ఐడియాలతో ముందుకు వెళ్తే కంపల్సరీ అని చెప్పండి. ఖచ్చితంగా ఒక 5 ఏళ్ళు చాలు, మనకి ఎక్కువ అవసరం లేదు. 5 ఏళ్ళల్లో ఖచ్చితంగా బీసీ రాజ్యం వస్తుంది. ప్రతి తెలంగాణలో ప్రతి ఒక్క బీసీ బిడ్డ కూడా ఒక ధైర్యం నిలబడతాడు. ప్రతి ఒక్క ఆడబిడ్డకు, ప్రతి బీసీ బిడ్డ కూడా తక్కువ కనీసం కనీసం 10 గుంటల భూమి, ఒక్కొక్కరు 100 ఎకరాల భూమి పెంచుకుంటారు. ఒక్కొక్కరు ఫామ్లో కులుకుతాను 100 ఎకరాల భూములు ఉన్నాయి, 100 ఆస్తులు ఉన్నాయి, బంగారం ఉన్నది. నీకు అట్లా కాదన్నా, నువ్వు బీదో నుంచి వచ్చినావు కాబట్టి నీ దాంట్లో ముందుకు వస్తే ఖచ్చితంగా ఏం చెప్పంటే కనీసం ప్రతి బిడ్డకు కనీసం ఒక 10 గుంటలు జాగా వస్తుంది. ప్రతి ఆడబిడ్డ గౌరవం ధైర్యం నేను అప్పుడే చెప్పిన అన్నకు, ఏమన్నా మల్లన్న గారికి ఒక 5 రకం చెప్పిన. అది చెప్పాలి ఒక రకంగా నేను చెప్పిన వాకి ఇప్పుడు నిజమవుతాను. అయితే ఖచ్చితంగా ఏం చెప్పిన, నా ఆలోచన ప్రకారం ఏం చెప్పిన ఇంకొక 5 ఏళ్ళ చాలు, మనకు ఎక్కువ అవసరం లేదు. 5 ఏళ్ళ ఖచ్చితంగా ఏం చెప్పి ఈ రాజ్యాలు అన్నీ పోయి బీసీ రాజ్యం వస్తుంది. బీసీ రాజ్యం వస్తే ప్రతి ఒక్క బీసీ బిడ్డ కూడా ధైర్యంగా పడతాడు. ఇది నా వాయిస్ బాబు. థ్యాంక్ యూ.